ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం లూకా సువార్త 13వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియ విశ్వాసులారా, మారు మనస్సును ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతూ ఉన్న సందర్భాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. సబ్బాతు నాడు ఒక స్త్రీని యేసుక్రీస్తు స్వస్థపరిచిన విశేషం కూడా ఈ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది. శ్రద్ధగా వినండి. మీ బైబిల్ తెరవండి. లూకా సువార్త 13వ అధ్యాయం ప్రారంభం నుంచి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను. ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులు అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కాదని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరును అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కాదని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరును అలాగే నశింతురు. ప్రియ విశ్వాసులారా, ఇక్కడ మనం చూస్తే కొన్ని ప్రమాదాలు ప్రాంతంలో సిలోయము అనే ప్రాంతంలో ఒక ప్రమాదం జరిగింది. ఇలాగూ ప్రమాదాలు అప్పుడప్పుడు కొందరి జీవితాల్లో జరగటం సాధారణం. అయితే ఆ మాటలు యేసుప్రభువుకి చెప్తే ఇప్పుడు యేసుప్రభు వారిని అడుగుతున్నారు. వారితో చెప్తున్నారు. వీళ్ళెంత పాపులని, దారుణమైన మరణం సంభవించడం పాపమని శ్రద్ధ అయితే మీరు వినండి. నేను మీతో చెప్తున్నాను. ప్రమాదాలొస్తాయి. ప్రమాదాలొచ్చినంత మాత్రాన ఒక మనిషి ప్రమాదంలో మరణించినంత మాత్రాన ఆ మనిషి భక్తి జీవితాన్ని అంచనా వేయకూడదు. రక్షణ పొందిన వారందరూ పరిశుద్ధులేమి కాదు. బాప్తిసం పొందినంత మాత్రం చేత మనస్సు మారకుండా పరిశుద్ధత ఆ మనిషిలో లేకుండా ఉంటే, అతడు బాప్తిస్మం పొందినంత మాత్రం చేత పరిశుద్ధుడేమీ కాడు. అలాగే కొందరు స్వాభావికంగా కఠినంగా కనిపించినా, కానీ వారిలో ఒక మంచి మనస్సాక్షి, పరిశుద్ధత కూడా ఉంటుంది. అలాగని పరిశుద్ధులకు కష్టాలు రావా? అట్లా అని రాదు. కష్ట నష్టాలు అందరికీ వస్తాయి. ఎవరి జీవితంలో ఏది దేవుడు అనుమతించిన ప్రతిదీ ఆ మనిషిని దేవుని దగ్గరకు తీసుకొని రావడమే దేవుని యొక్క ఉద్దేశం. ప్రియ విశ్వాసులారా, కొన్ని మన జీవితాల్లో జరగకపోయినా పొరుగు వారి జీవితాల్లో జరుగుతాయి. అవి జరిగినప్పుడైనా మనం వాటిని చూసి దేవునికి మరింత కృతజ్ఞత చూపించే వారమై సంపూర్ణ మనస్సాక్షితో మన మనస్సు మారి పరిపూర్ణంగా మారు మనసు పొందాలని దేవుడు కొన్ని మనకి చూపిస్తారు. కొన్ని కన్నులకు దేవుడు చూపిస్తారు. కారణం ఏంటంటే, కన్నులతో చూసిన వాటిని బట్టి మనసు మార్చుకోవాలి. కొన్నేమో మనల్నే వాటి గుండా నడిపిస్తారు. నడిపించబడుతున్న ఆ పరిస్థితులు, విధి విధానాలను బట్టి కూడా మనిషి తన మనస్సు మార్చుకోవాలి. మారు మనస్సు పొందాలి. అయితే ప్రమాదవశాత్తు చనిపోయిన వారిని తీర్పు తీర్చకండి. మీరు మారు మనసు పొందకపోతే మీరు మరణిస్తారు. మీరు నాశనమయ్యే పరిస్థితి వస్తది. మీరే నశించే పరిస్థితి వస్తది. జాగ్రత్త. ఎవరి భక్తిని లేదా ఎవరి యొక్క జీవితాన్ని తీర్పు తీర్చకూడదు. కొందరు ప్రశాంతంగా మరణించినంత మాత్రం చేత నిండు వృద్ధాప్యమందు చాలా ప్రశాంతంగా మరణించినంత మాత్రం చేత అబ్బో! వారు పెద్ద భక్తులని కాదు. కొందరు అనుకోని ప్రమాదంలో మరణించినంత మాత్రం చేత వారు భక్తిహీనులు, పాపులని కాదు. దేవుని చిత్తం ప్రకారం ఏది ఎవరి జీవితంలో ఎప్పుడెలా జరగాలో అది జరుగుతుంది. అయితే
మారు మనసు పొందని వారే పాపులు. దేవుని దగ్గరకు వచ్చి తమ మనస్సు మార్చుకోకుండా, దేవుని దగ్గరకు రాకుండా తమ మనసు మార్చుకోకుండా నేను 2 విషయాలు చెప్పాను. ఒకటి కొందరు దేవుని దగ్గరకొస్తారు గానీ మనసు మారదు. కొందరు దేవుని దగ్గరికి రారు, వారి మనస్సు మారదు. ఈ రెండిట్లో ఏదైనా ప్రమాదమే. మారు మనసు పొందని వారు పాపే. అలాంటి వారు పాపంలో మరణిస్తే వారికొచ్చేది నరకం. ప్రమాదవశాత్తు వచ్చిన మరణం పెద్ద విశేషమేమి కాదు. మారు మనసు పొందకుండా వస్తే మరణం వస్తది. అది ప్రమాదం. మారు మనసు పొందని ఎడల మీరు నశిస్తారు. జాగ్రత్త అంటూ ప్రభు హెచ్చరిస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా, మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఎవరి యొక్క మరణాన్ని గాని, ఎవరి యొక్క భక్తి జీవితంలో వచ్చే శ్రమలను బట్టి గాని, ఎవరికైనా ఎదురయ్యే ఇరుకులు, ఇబ్బందులు, ఇతర పరిస్థితులను బట్టి గాని, ఎవరిని ఏ సందర్భంలోనూ తోలనాడే వారంగా, తక్కువ చేసే వారంగా, ఎదుటివారి భక్తిని బట్టి, లేదా ఎదుటివారు భక్తిగా లేరని, వారికొచ్చిన శ్రమలను బట్టి వారి భక్తి కొలత వేసే వారంగా మనం ఉండకూడదు. దేవుడు మంచివారికి కష్టాలు అనుమతిస్తాడు. చెడ్డవారికి కష్టాలు అనుమతిస్తూ ఉంటాడు. చెడ్డవారికి వచ్చే కష్టం వారి మారు మనస్సు పొందటానికి కారణం అవ్వాలని రావచ్చు. మంచివారికొచ్చే కష్టం లేదా ఇబ్బంది వారిని దేవుడికి ఇంకా దగ్గర చేయడానికి రావచ్చు. లేదా వారు చేసిన తప్పుల్లో వారికి పాఠాలు నేర్పడానికి రావచ్చు. ఏది ఎందుకొచ్చిందో నీవు నేను ఎరగము. ఎరగము గనక ఎదుటివారిని ఒక కోవకు కట్టి తీర్పు తీర్చే వారంగా మనం ఉండకూడదు. మన జీవితం మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ముందుకు సాగాలి. మరో మాట, మారు మనసు పొందితేనే దేవుని రాజ్యంలో చోటు దొరుకుతుంది. ప్రియ విశ్వాసి, మారు మనస్సు పొందావా? అంటే నీ మనసు మారిందా? మంచికి మారిందా? దేవునిలోకొచ్చాక దేవునిలాంటి మనసు నీకొచ్చిందా? దేవునిలోకి రాకముందు లోక మనసుందే. ఆ మనసు పోయిందా? ఆ మనసు పోతేనే నీకు మారు మనసొచ్చినట్టు. లోకంలో పాపపు మనసుంది. అది అపరిశుద్ధతను కోరుకుంటుంది. మరి ప్రభువులోకొచ్చాక పవిత్ర మనసు, దైవ మనస్సు నీకొచ్చి పరిశుద్ధతను కాంక్షించే మంచి మనసుందా? నీ మనసు మారిందా? మారితే నీవు ధన్యుడవు, ధన్యురాలువు. మారకుంటే జాగ్రత్త. నీ మనసు మారాలి. నీ మనసు మారడం కోసం ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి, నీ మనసు మార్చుకో. వాక్యానుసారంగా బ్రతుకు. అప్పుడు దేవుని రక్షణను నీవు అనుభవిస్తావు. ఆ రక్షణలో ఆనందిస్తావు. ఎదుటివారి కష్ట నష్టాలను చూసి, జీవితంలో వచ్చే పరిస్థితులను చూసి భక్తిని, విశ్వాసాన్ని, దైవ శక్తిని వాటిని అంచనాలు వేయకూడదు. తీర్పులు తీర్చకూడదని గమనించండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 6 వచనం నుంచి మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో, 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెదుకుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరి. లేని యెడల నరికివేయుమని అతనితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువు ఆ మాటలు చెప్తూ వారికొక ఉపమానం చెప్తున్నారు. ఉపమానం వినండి. ఒక మనిషున్నాడు. ఆయనకొక ద్రాక్ష తోటుంది. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడింది. అంజూరపు చెట్టు పెరిగింది, పెద్దదయింది. చక్కగా ఉంది. ఇప్పుడు ఎవరైనా దాన్ని చూస్తే ఫలాలు దొరుకుతాయి అనేంత ఎత్తుగా ఎదిగింది. అంత చక్కగా ఎదిగింది. ఇక ఫలించే స్థితిలో ఉంది. తోట యజమానుడొచ్చాడు, పరీక్షించాడు. అలా పలుసార్లు వచ్చాడు, పరీక్షించాడు. వచ్చిన ప్రతిసారి నిరాశగా వెళ్ళాడు. ఒక అంజూరపు పండైనను ఆ చెట్టున ఆయనకు దొరకలేదు. ఆయనది ఆ చెట్టు, ఆయనది ఆ తోట. ఆయన సంతోషించాడు. అబ్బా! ఎదుగుతుంది, చక్కగా ఎదుగుతుందని సంతోషించాడు. కానీ దాని పండ్లు దొరికే సమయానికి వచ్చి చూస్తే ఒక్క పండైనా లేదు. అది ఫలించలేదు. ఇలాగట 3 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాడంట. అది ఫలించలేదట. ఇప్పుడు ద్రాక్ష తోటమాలిని పిలిచాడు.
తోటమాలి భూమి కూడా వ్యర్థమైపోతుంది కదా! ఇదిగో ఈ తోటల మధ్యలో ఉన్న ఈ అంజూరపు చెట్టు వల్ల భూమి ఎలా వ్యర్థమైపోవాలి? దీన్ని ఇప్పుడు నరికేయి. దీనివల్ల ఏం ప్రయోజనం? 3 ఏండ్ల నుండి దీని ఫలాలు వెదుకుచున్నాను. కానీ ఒకటైనను దొరకలేదే అంటంటే, తోటమాలి అడుగుతున్నారు. అయ్యా! దాని చుట్టూ త్రవ్వుతాను. మరికొంత ఎరువు వేస్తాను. ఈ సంవత్సరం మట్టుకు నాకు సెలవివ్వండి. ఈసారి ఫలించిందా? సరి. ఫలించలేదా? దాన్ని నరికేద్దాం అంటున్నాడు. ఎంజోర్పు చెట్టు అలనాటి ఇజ్రాయేల్ ప్రజలకు సాదృశ్యం. వారు దేవుని ప్రజలు. దేవుడే వారిని ఎన్నిక చేసుకున్నాడు. దేవుడే వారిని ఒక జాతిగా రూపొందించుకున్నాడు. వారికొక భూమినిచ్చాడు. వారిది కాని దేశంలో వారిని ఆయన తీసుకొని వెళ్లి ఉంచాడు. సర్వ సమృద్ధిలోని వారిని ఉంచాడు. యజమానుడు ఇక్కడ ద్రాక్ష తోటలో అన్ని సమృద్ధిగా ఏర్పాటు చేశాడు. అంజూరపు చెట్టుకు కూడా చక్కగా నీటి సరఫరా చేశాడు. కావాల్సిన ఏర్పాట్లు చేశాడు. తగు సమయానికి ఎరువు వేయించాడు. ఏది తక్కువ చేయలేదు. అలాగే ఇజ్రాయేల్ ప్రజలకు కూడా దేవుడు ఏమీ తక్కువ చేయలేదు. వారికి అందించవలసినవన్నీ అందించాడు. వారికైనను మంచి మనస్సాక్షి లేని పక్షంలో నా వైపు తిరగండి. నేను మిమ్మల్ని దీవిస్తాను. నా వైపు తిరగండి. మీరు నా వాగ్దానాలకు స్వతంత్రులవుతారు. నేను చేసిన వాగ్దానాలన్నీ మీరు పొందుకుంటారని తన సేవకులైన ప్రవక్తలను పంపుతూనే వచ్చాడు. అయితే వారిలో మార్పు రాలేదు. ప్రభువు వారిని ఆ స్థానమందు ఉంచి ఏదైతే వారిలో కోరుకున్నాడో అది వారిలో కొంచెం కూడా కనిపించలేదు. ఇదిగో ఈ చెట్టు అలాగే ఉంది. దేవుడు ఒక స్థానంలో ఉంచాడు. ఆ తోటమాలి దానికంటూ ఒక స్థానం ఏర్పాటు చేశాడు. దేవుడు ఎలాగైతే వారిది కాని దేశంలో వారిని ఉంచాడో, అలాగే అది ద్రాక్ష తోటట. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టట. అలాగే వారిది కాని ప్రాంతంలో ఇజ్రాయేలీయులు నియమించాడు. అక్కడ స్థాపించి నివాసయోగ్యంగా ఉండునట్లు వారిని చేర్చాడు. వారికి ఆ ప్రాంతాన్నిచ్చాడు. అలాగే ఇక్కడ ఈ తోట యజమాని కూడా దానికంటూ ఒక స్థలాన్నిచ్చి ఒక చెట్టు నాటాడు. కొంతకాలం గడుస్తా ఉంది. దేవుడు కూడా వారి నుంచి ఆశించాడు. ఇజ్రాయేలీయుల నుంచి ఆ కృతజ్ఞత ఆశించాడు. వారిలో ఆ మంచి మనస్సాక్షిని ఆశించాడు. వారు దేవునికి పత్రికలుగా భూదిగంతాల వరకు దేవుని జ్యేష్ఠ పుత్రుడని దేవుడు పిలుచుకున్నాడు. ఇజ్రాయేల్ జాతినంతటిని నా జ్యేష్ఠ కుమారుడన్నాడు. అంటే భూమి మీద అన్ని వంశాలు, అన్ని జాతులు, అన్ని భాషలు మాట్లాడేవారు, అన్ని ప్రాంతాల ప్రజలున్నారు. అయితే అందరికన్నా ప్రథమ స్థానం జ్యేష్ఠత్వపు హక్కు ఇజ్రాయేలుకిచ్చాడు దేవుడు. కానీ ఇజ్రాయేలీల్లో దేవుడు ఆశించిన ఏది వారికి దొరకలేదు. దేవుడికి దొరకలేదు. దేవుడు కోరినట్లుగా వారేనాడు లేకుండా పోయారు. చరిత్రలో మనం చూస్తాం. ఇక్కడ కూడా చూడండి ఈ చెట్టు కూడా తోట యజమానుడు ఆశపడ్డాడు. ఆ చెట్టు ఒక్క ఫలాన్నైనా ఇవ్వలేదు. ప్రియవిశ్వాసి వాక్యం వింటున్నావు కదా! ఇప్పుడు ఆ స్థానం నీది, నాది. అయితే మనలను మనది కాని స్థానంలో దేవుడు నియమించి, గొప్పగా మనం ఉండాలని ఆశించి, మన ద్వారా ఎన్నో మంచి కార్యాలు జరిగి ఆయన నామానికి మహిమ రావాలని అల్పులైన వారిని కొరింథీ పత్రికలో మనం చూస్తాము. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడంట. బలవంతుల బలం నిరర్ధకం చేయడానికి బలహీనుల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడంట. నిజమే మనం జ్ఞానులం కాదు. మనం బలవంతులమేమీ కాదు. శక్తివంతులేమీ కాదు. లేదు మనం పెద్ద యోగ్యులము, అర్హులము కాదు. మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం ఆయన కృప. అయితే ఇప్పుడు మనం ఆయనకి ప్రతినిధులుగా ఉంటున్నామా? కాస్తంత ప్రార్థన నేర్చుకుని, కాస్తంత 4 మాటలు నేర్చుకొని, 4 పాటలు నేర్చుకొని తొల్లటి దినాల్లో దేవునిలోకి వచ్చిన కొత్తలో రక్షణ పొందిన లేదా దేవుడు అని తెలుసుకున్న కొత్త దినాలలో, ఆరంభ దినాలలో ఉంటున్న వైరాగ్యం ఎంత గంభీరంగా ఉండేది. ఆరాధన అంటే ఎంత జాగ్రత్త, సేవకులంటే ఎంత విధేయత. కానీ రోజులు గడిచేసరికి మనిషి తీరులో మార్పొచ్చేస్తుంది. ఇదిగో ఈ చెట్టు కూడా ఎదిగింది, ఎదిగింది. అబ్బా! భలే ఉంది. చక్కగా ఎదిగింది. ఇక పండ్లు దొరుకుతాయి అనుకునేసరికి ఒక్క పండు లేదు. యేసయ్య కూడా నిన్నుంచిన స్థానంలో నీకు కావాల్సినవన్నీ నీకు అందించి నిన్ను ఎదిగింప చేస్తూ ఉన్నప్పుడు, ఎదిగిన తర్వాత నీ నుండి
ఆయన నామం ఘనపరిచే నిమిత్తమై నీ ద్వారా కొన్ని జరిగించాలని ప్రభు ఆశపడుతుంటే, అదిగో ఆ చెట్టు నిరుత్సాహాన్ని ఆ యజమానికి మిగిల్చినట్లు నీవు మిగులుస్తున్నవా? ఇశ్రాయేలీయులు ఆయన ప్రజలు. వారి మీద ఆయన దయ ఎప్పుడూ ఉంటుంది. ప్రతి తరంలోనూ ఉంటుంది. ఆయన రాకడ సమీపించినప్పుడు ఉంటుంది. వారు తప్పిపోయారు. అయినా దేవుడు వారిని సమకూర్చుకుంటాడు. మరి మన సంగతేంటి? మనం ఉంటున్న స్థానంలో, మనల్ని దేవుడు నియమించిన స్థానంలో నమ్మకంగా ఉండి, ఆ స్థానంలో ఉండి, దేవుడు ఆశించింది మనం ఆయనకు అందిస్తున్నామా? చెట్టు. చెట్టు బాధ్యతేంటి? నాటుకున్న యజమానికి ఎందుకు నాటుకున్నాడో అది అది అందించాలి. అది చెట్టు బాధ్యత. ఏ ఫలం ఆశించి ఏ చెట్టు నాటుకున్నాడో ఆ చెట్టు, ఆ ఫలం ఆ యజమానుడికిస్తే యజమానుడు సంతోషిస్తాడు. లేదంటే నరికివేస్తాడు కదా! ఇక్కడ కూడా ఈ తోటమాల అడిగినట్లే ప్రభువు మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ మరికొంత సమయం, మరికొంత సమయం, మరికొంత సమయం అని నీకోసం, నా కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటుండగా ఏ ఫలాలు ఫలించని జీవితంలో ఏ భక్తిలో ముందుకెళ్ళలేని అదే జీవితంలో ఎక్కడున్నామో అక్కడే ఆగిపోయి ప్రార్థన నేర్చుకునే అలవాటుండదు. సమయం పాటించే అలవాటుండదు. దేవునిలో నడిచే అలవాటుండదు. వాక్యం వినే అలవాటుండదు. విన్న ఏదో సాధారణంగా విన్నట్లుగా లేదంటే విని దాన్ని వదిలేసే ఇట్లాంటి వాటిలో మార్పు రావట్లేదు చాలా మందిలో. ఇంకా అదే స్థానంలో మనం ఉంటే మనం ఇంకా మారతాం, ఇంకా మారతామని మన కోసం ఇంకా మార్పు నొందని వారి కోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఎంతకాలం? ఇక యజమానుడు చెప్పేసాడు. ఆయన అడుగుతున్నాడు. ఒక్క సంవత్సరమే చూస్తా ప్రభువా. ఒక్క సంవత్సరమే చూస్తానండి. కొంచెం దాని చుట్టూ త్రవ్వుతాను. ఇంకొంచెం ఎరువేస్తాను. ఏమన్నా లాభం ఉంటే ఉంచుదాం. లాభం లేదంటే దాన్ని తొలగించేద్దాం అన్నట్లుగా ఒకవేళ ఆ స్థానమందు మనం నిలిచి ప్రభువు మన కోసం అలాగే ఇంకా ఓర్పుతో ఆగుతున్నారేమో. మరి మనం మారుతున్నామా? ప్రభువు కోరినట్లుగా మారుతున్నామా? ప్రభు కోరేది మనలో ఉంటుందా? నీ నుండి దేవుడేం కోరుతున్నాడో అది నీ నుండి ఆయనకు దొరుకుతుందా? విశ్వాసి నిన్ను నీవు నీ హృదయాన్ని ఒకసారి ఈ సమయమందు ఈ వాక్యాన్ని బట్టి ప్రశ్నించుకో. ప్రభు కోరే స్థితిలో ప్రభు ఆశించే ఫలాలు నీ నుండి ఆయనకు దొరుకుతుంటే సంతోషం. లేదంటే ఇదిగో దేవుని పేరట హెచ్చరిస్తున్నాను. మీలో మార్పు లేదు. ఆ తగినంత ఎదుగుదల, ఆయనకు ఫలాలు అందించే ఆ సామర్థ్యం, ఆ యోగ్యత నువ్వు సంతరించుకోకుండా ఉండి ఉంటే, ఇదిగో మార్పు నొందు. నీవు ప్రభువుని సంతోషపెట్టే స్థానంలో నిలవాలి. ప్రభువుని సంతోషపరచాలి. ప్రభువు నిన్ను బట్టి సంతోషించారా? సంతోషం చిరకాలం నీవుంటావు. ఒకవేళ ఇంక నీలో మార్పు రాకపోతే ఏమో ఆయన నిర్ణయం, ఆయన తీర్పు ఏ దిశగా ఉంటుందో ఎవరు చెప్పలేరు. అది దైవ నిర్ణయం. అందుకే వాక్యాన్ని బట్టి ప్రేమతో మనవి చేస్తున్నాను. అలాగే హెచ్చరిస్తూ ఉన్నాను. మనవి చెవిని పెట్టండి. హెచ్చరిక హృదయమందుంచుకోండి. శ్రద్ధ కలిగి మార్పు చెందండి. దేవుడు కోరినట్లుగా మారండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజపు మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పని చేయ దగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి. విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును గదా! ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింప దగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు
ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూచి సంతోషించెను. ప్రియశ్వాసులారా, అది ఒక విశ్రాంతి దినం. యేసుక్రీస్తు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నారు. బోధిస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఆమెకు ఒక రోగమున్నది. ఒక బాధ. అదేంటంటే బలహీన పరచు దయ్యం పట్టిందామెను. 18 ఏండ్ల నుండి ఆమె వంగిపోయింది. చక్కగా నిలవలేని పరిస్థితి. సాతాను ఆమెను బంధించాడు. ఆమెను నిలవనివ్వట్లేదు. ఆమె చక్కగా నిలిచే స్థితి లేదు. బలహీన పడిపోయి ఉంది. తానిక లేవలేననుకుంటుంది. తన పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి. అయితే ఆమె సమాజ మందిరాన్ని విడవట్లేదు. దేవుణ్ణి ఆరాధించడం మానట్లేదు. ప్రతి విశ్రాంతి దినాన ఆరాధనకు ఆమె యథావిధిగా వస్తుంది. ఆ సమయమందు యేసు ఆ సమాజ మందిరంలో ఉండటం ఆమెను చూడడం జరిగింది. యేసు ఆమెను చూసి "అమ్మా" అని పిలిచారు. పిలిస్తే ఆమె ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన "అమ్మా నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందావు" అని ఆమె మీద అట్లా చేయుంచి స్వస్థపరిచాడు. ఆయన హస్తపు స్పర్శ తగలగానే ఆమెలో ఉన్న ఆ బలహీన పరచు దయ్యం విడిచిపోయింది. ఆమె చక్కగా నిలవబడింది. దేవుణ్ణి మహిమపరిచింది. ఇలాగూ జరగటం చూసారు. ఆ సమాజపు మందిరపు అధికారి కోప్పడ్డాడు. ఆమెను అలాగే ఇతరులు చూసి, "మీకు పని చేసుకునే 6 దినాలున్నాయి కదా! విశ్రాంతి దినాన్నే వచ్చి స్వస్థత పొందుతారా? విశ్రాంతి దినాన ఎవరు రావద్దు స్వస్థత పొందడానికి" అంటున్నాడండి ప్రియ విశ్వాసులారా. విశ్రాంతి దినాన స్వస్థత పొందటం ఒక పనట. వీరి పద్ధతులు చూడండి. బరువు మోపేవారు తప్ప వీరు బరువును తేలిక చేసేవారు కాదు. అక్షరానికి విలువిస్తారు గానీ, వారి హృదయం కాఠిన్యంతో నిండిపోయింది. యేసు ఆ కాఠిన్యాన్ని చూచి ఆయన మనసు అదోలా అనిపించిందండి. ఏంటి వీరు? నిజమే కదా! అప్పుడు యేసు వెంటనే అంటున్నారు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడో చూడండి. 6 దినాలున్నాయి గదా! ఆ దినాలొచ్చి స్వస్థత పొందండి. విశ్రాంతి దినాన స్వస్థత పొందడానికి రావద్దంట. మరి దేనికెళ్ళాలి? ఆరాధన చేయాలంట. వీరు దినానికి ప్రాధాన్యత ఇచ్చే గుంపన్నమాట. కొందరుంటారు ప్రియ విశ్వాసులారా. వారికి ఆదివారం అంటేనే దేవుడు. ఆదివారం అంటేనే ఆరాధన. ఆదివారం అంటేనే పరిశుద్ధత. మిగతా దినాలు దేవుడు లేడు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, దేవుని పాటలు పాడుకోరు, దేవుని స్తుతించుకోరు, శుద్ధంగా ఉండటానికి కూడా ఇష్టపడరు. ఆదివారం అయితే ఎక్కడ లేని పరిశుద్ధత మీదకొచ్చేస్తది. ఒంటి మీద ఏదో పూనినట్లుగా ఆ రోజు మాత్రం వచ్చేస్తుంది పరిశుద్ధత. ఆ రోజు మాత్రం వచ్చేస్తుంది పవిత్రత. ఆ రోజు మాత్రం వచ్చేస్తది. తెల్ల బట్టలు ఆ రోజు వచ్చేస్తాయి. పాటలు ఆ రోజు వచ్చేస్తాయి. సంగీతం అబ్బో! మనం వర్ణించలేమండి. వివరించలేం. దినానికి ప్రాధాన్యత ఇచ్చే ఓ విశ్వాసులారా, దినానికి కాదు దేవునికివ్వాలి ప్రాధాన్యత. దినాన్న గౌరవించాల్సింది దేవుడు కదా! దినాన్న మనం ఆరాధించాల్సింది దేవుడు కదా! అన్ని దినాలు ఇచ్చింది దేవుడే గదా! మరొక దినాన్ని మాత్రమే ప్రత్యేకంగా ఆ దినానికి గౌరవం ఇచ్చి, ఆ దినాన్ని మాత్రమే దేవుడు గుర్తు చేసుకోవడం. కొందరు గుడ్ ఫ్రైడేకి మాత్రమే యేసుక్రీస్తు శిలువను గుర్తు చేసుకొని బాధపడిపోతారు. యేసుక్రీస్తు శిలువ ప్రతినిత్యము కన్నుల ఎదుట వేయబడినట్లుగా యేసు మీ ఎదుట సిలువ వేయబడినట్లుగా మీ కళ్ళకు కనిపిస్తలేదా? అంటాడు కదా! అలాగే మనం కూడా క్రీస్తు శిలువను నిత్యం చూడగలగాలి. క్రీస్తు మరణ పునరుద్ధానాలు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. ఆయన జననం, ఆయన జీవన విధానం ఆయనే మనతో ఉండాలి. ఆయన జ్ఞాపకాలన్నీ మనలో ఉండాలి. ఆయన వాక్కులు మనలో ఉండాలి. ఒక దినం మాత్రం లేదా ఒక పండగ నాడు మాత్రం కాదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రశ్న వేశారు. ఆ సమాజపు మందిరపు అధికారి నాకు అధికారం ఉంది, ఆధిపత్యం ఉంది. ఈవేళ ఆరాధనే చేయాలి. స్వస్థత కార్యాలు చేయకూడదు, అద్భుతాలు చేయకూడదు, ఏవి చేయకూడదు, పని చేయకూడదు. ఇట్లాంటి లేనిపోనివన్నీ పెట్టారు నియమాలు. మండిపడిపోతున్నాడంట యేసు ఒకళ్ళని స్వస్థపరిచేసరికి. యేసయ్య అంటున్నారు, "అరె బాబు! విశ్రాంతి దినాన మీరు మీ ఎద్దులకు, గాడిదలకు కట్టబడి ఉన్న కట్లు విప్పి వాటిని నీళ్ళ దగ్గరకు తీసుకొని పోయి వాటికి దాహం తీర్చరా? తీరుస్తారు గదా! వాటి కట్లు విప్పితేనే కదా అవి నీటి దగ్గరికి మీరు తీసుకెళ్ళగలరు. నీటి దగ్గరికి తీసుకెళ్తేనే కదా వాటి దాహం తీరుతుంది. విశ్రాంతి దినమని వాటికి నీళ్లు తాగించకుండా ఉంటారా? అట్లాగే 18 సంవత్సరాల నుండి సాతాను చేత బంధించబడిన ఈ స్త్రీ కట్లు ఈ దినాన విప్పడం తప్ప
అనేసరికండి ఆమె అబ్రాహాము కుమార్తె అంటున్నాడు ప్రభు. అబ్రాహాము దేవుణ్ణి విశ్వసించి నమ్మాడు. ఏ ఆధారాలు లేనప్పుడు. ఆమె కూడా ఆమె విశ్వాసం విడకుండా మందిరానికి అలాగే వస్తూ ఉంది. వస్తూ ఉన్న ఆమె విశ్వాసాన్ని చూచి దేవుడు కార్యం చేస్తే, వీళ్ళు చూసారా? మేలు పొందిన వారిని చూసి సంతోషించే మనసు కాదు. మేలు చేసిన ఆయన మీద అసూయ పడుతున్నారు. కొందరు ఇలాగే ఉంటారండి. అలాంటి మనసు మనకుండకూడదు. దినానికి కాదు, దేవునికి స్థానం ఇవ్వండి. క్రమానికి కాదు, ప్రభువుకి మనస్సివ్వండి. దేవుణ్ణి ఆరాధించడానికి 24 గంటలు దేవుడు మనకిచ్చాడు. 6 దినాలు కాదు, 7 దినాలు దేవుడు మనకిచ్చాడు. 24 గంటలు దేవుడు మనకిచ్చాడు. సంవత్సరం అంతా మనకి దేవుడిచ్చిందే. అందులో ఒక్కరోజే దేవుడికిద్దామా? అది కూడా కాసేపు చర్చిలోనే దేవుడికిద్దామా? ఇట్లాంటి మనసు ఉండకూడదు. ఉందో ప్రమాదం. జాగ్రత్త. వాళ్ళు దినానికి విలువిస్తున్నారు కాబట్టి యేసు చేసిన కార్యం వారికి నచ్చల. అయితే యేసు ప్రభు ఇచ్చిన సమాధానానికి ఎవరికీ నోరు మెదిపే శక్తి లేదు. జనులైతే ఆయన చేసిన ఘనకార్యాలు చూసి సంతోషిస్తున్నారు. నిజమే. జనులు చూసారా? అయ్యో! ఈమె ఎన్నాళ్ళ నుండి బాధపడుతుంది. ఇవాళ స్వస్థత పొందింది. ఈయన భలే వచ్చారు. భలే కార్యం చేశారని అందరూ సంతోషిస్తుంటే, ఆధిపత్యంలో ఉన్న అతనికేమో కోపమొస్తా ఉంది. మేలు చేసి ఓర్వ లేని వారు మేలు చూసి ఓర్వ లేని వారు కూడా కొందరుంటారు. అలాగూ మనం ఉండకూడదు. మరొకసారి తెలియజేస్తున్నాను. దేవునికి విలువివ్వండి. దినానికి కాదు. దేవునికి విలువివ్వండి. పండగకి కాదు. దేవుణ్ణి ఆరాధించండి. ఆదివారాన్ని కాదు. అర్థమవుతుందా? దేవునికి విలువిచ్చే వారంగా మనం ఉండాలి. ఇంకా ఆయన మరికొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. లూకా సువార్త 13వ అధ్యాయం 18వ వచనం నుంచి. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది? దేనితో దాన్ని పోల్తును? ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన పొలంలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయెను. ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించుననెను. మరల ఆయన దేవుని రాజ్యము దేనితో పోల్తును? ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పెను. ప్రియశ్వాసులారా, యేసుక్రీస్తు దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చాలి అని మాట్లాడుతూ ఒక ఆవగింజను గురించి చెప్తున్నారు. ఒక మనుషుడు ఒక ఆవగింజ తన పొలానికి వెళ్లి ఆవగింజ విత్తాడు. అది పెరిగింది. ఏపుగా పెరిగింది. చక్కగా పెరిగి ఇప్పుడు ఆకాశ పక్షులకు నివాసముగా మారింది. అది మంచిగా ఎదిగిందట. చూడండి, దేవుని రాజ్యం కూడా అంటే దేవుని సంఘము, అలాగే దేవుని రాజ్యం కూడా ఇలాగే కొంచెంగా ప్రారంభమైంది. కాలక్రమేణా సంఘం విస్తరించిపోయింది. చాలా బలంగా విస్తరించింది. భూదిగంతాల వరకు వ్యాపించింది. ఇప్పుడు ఆకాశ పక్షులు సాతానికి సాదృశ్యం. ఇప్పుడదే ఆవగింజ అని చెప్పబడే ఆ రాజ్యంలో ఈ ఆకాశ పక్షులనే సాతాను కూడా మారువేషం వేసుకొని ఆశ్రయం కోసం వచ్చినట్లుగా వచ్చి, ఎందుకంటే నేటి దినాల్లో తమ పొట్టను పోషించుకోవడానికి రకరకాల వేషాలు క్రైస్తవంలో కూడా వేసేవారు కూడా బయలుదేరారు. అలాగ మారింది అంటున్నాడు ప్రభు. అలాగే ఇంక దేనితో పోల్చను? మంచి పిండుందంట. ఆ మంచి పిండి పొంగి చక్కగా ఉండాలనంట ఒక స్త్రీ కొంచెం దానిలో పుల్లని పిండి వేసిందంట. ఎందుకంటే మిగతాదంతా కూడా పొంగుతుందని. దేవుని రాజ్యం కూడా అలాగే ఉంది. అంటే సంఘం ఇలాగే ప్రారంభమైంది. ఇలా ప్రారంభమైన సంఘం క్రమేణా వృద్ధి చెందుతుంది. దానిలో ఇదిగో పుల్లంతొచ్చింది. అంటే పాడు చేసేది కూడా వస్తుంది. దేనితో పోల్చాలి? ఎలా చెప్పాలి? అంటూ దేవుడు వివరిస్తున్నారు. అది వృద్ధి చెందుతుంది. కానీ ఎంత వృద్ధి చెందుతుందో, వృద్ధి చెందిన తర్వాత చెడుగుకి స్థానం దొరుకుతుంది. మంచిగానే ఎదుగుతున్నారు. ఎదిగిన తర్వాత ఇదిగో పులిసిన పిండి లాంటి అనుభవాలు. పులిసిన పిండి బైబిల్ గ్రంథంలో మంచికి కాదు, చెడుకే సాదృశ్యం. అలాంటిది పాత నిబంధనలోనే 75 సార్లు వస్తది పుల్లన పిండి అనే విషయం. క్రొత్త నిబంధనలో మనం చూస్తే 23 సార్లు ఇంచుమించు వస్తుంది. 98 సార్లు ఇంచుమించు వస్తుంది ఈ పదం. అలాంటిది మంచికి సాదృశ్యం కాదు. మంచిని పాడు చేసేదానికి సాదృశ్యం. గమనించండి, ఎదుగుదల మంచిదే. కానీ ఎదుగుదల
జరుగుతూ ఉంటుండగా సాతాను రకరకాల వేషాల్లో దగ్గరకొస్తాడు. జాగ్రత్త. మీరు దేవుని రాజ్యానికి వారసులు కావాలంటే దేవునిలో ఎదుగుతూ ఉండాలి. ఎదుగుతూ ఉన్న క్రమంలో సాతాను వేషం వేసుకొని వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్త. జాగ్రత్తగా ఉండండి. తెలివి కలిగి ఉండండి. చాలా నిస్వార్థంగా ఉండాలి. అలాగే చాలా తెలివిగా ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి. పరిశుద్ధంగానే ఎదగాలి. అపరిశుద్ధతకు స్థానం ఇవ్వకూడదు. దేవుని రాజ్యంలో అపరిశుద్ధతకు స్థానం లేదు. సంఘం ఎదుగుతుంది. సంఘంలో చెడు వస్తుంది. అయితే సంఘం దేవుని రాజ్యం కాదు. సంఘంలో పరిశుద్ధులైన వారి చేత దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడన్న విషయాన్ని గుర్తించండి. ఇంతకు మీరు దేవుని రాజ్యానికి వారసులయ్యే పరిశుద్ధులుగా ఉన్నారా? ఉంటే మంచిది. లేకపోతే పరిశుద్ధతను పొందుకోవాలి. పరిశుద్ధతలో ఎదగాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 13వ అధ్యాయం 22వ వచనం నుంచి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు బోధించుచు పట్టణంలోను, గ్రామంలోను సంచారం చేయుచుండెను. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయననడగగా ఆయన వాని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడాయన మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను. అక్రమ చేయవారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపొండని చెప్పెను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు, మీరు వెలుపలకు త్రోయబడుటయు, మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండియు, పడమటి నుండియు, ఉత్తరము నుండియు, దక్షిణము నుండియు వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు. మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను. ప్రభువు సాగుతూ ఉంటంటే ఒకాయన అడుగుతున్నారు. ప్రభు రక్షణ కొద్దిమందే పొందుతారా? రక్షణ పొందేవారు కొంతమందేనా? అని అడుగుతుంటే ప్రభు సమాధానం ఇస్తున్నారు. ఏమనంటే రక్షణ పొందేది ఎలా ఉంటుందంటే అది ఇరుకు ద్వారం లాగుంటుంది. రక్షణ, మారుమనస్సు, పశ్చాత్తాపం నిజమే కష్టంగానే అనిపిస్తాయి ఒక మనిషికి. దానిని ఇష్టపడే వారికి తప్ప, యేసుని యేసుగా ఇష్టపడే వారికి తప్ప, యేసుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి పరిశుద్ధతను కోరుకునే వారికి తప్ప మిగతా వారందరికి అది కష్టమే. చాలా మంది ఇదిగోండి ఈ మాటలు నచ్చవు. మారండి, పరిశుద్ధులుగా ఉండండి, మంచిగుండండి అంటే నచ్చదు. ఇరుకుగా ఉంటది. ప్రవేశింప కష్టం. చాలా మంది ప్రవేశించాలనుకుంటారు గానీ, కొందరే ప్రవేశిస్తారు. ఎవరికి వారే ఇది వ్యక్తిగతం. ఎవరికి వారే తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. ఆయనే ఆ మార్గం. ఆయనే ఆ ద్వారం. ఇరుకుగా ఉంటుంది. యేసు అనే ద్వారం ఇరుకుగా ఉంటుంది. కానీ దాని యొక్క ప్రతిఫలం గొప్పది. కానీ లోక మార్గం విశాలంగా ఉంటుంది. దాని ప్రతిఫలం చాలా తీవ్రంగా ఉంటుంది. యేసు అనే మార్గం గుండా సాగిపోతే ఆ ద్వారం గుండా పరలోకంలోకి వెళ్తావు. ఇదిగో తలుపు తెరిచి ఉంది. ఆ ద్వారం ఇప్పుడు తెరవబడి ఉంది. అయితే ఒకానొక దినాన యజమానుడు ద్వారాన్ని మూసివేస్తాడు. మూసివేసే లోపే దానిలో చేరగలిగే వారు ధన్యులవుతారు. మూసివేసిన తర్వాత ఎవరు చేరలేరు. అప్పుడు వెళ్లి అడుగుతారు. ప్రభు తలుపు తెరవండి. అయ్యా మేము మీతో ఉన్నాం కదా! మీతో తిన్నాం గదా! మీతో త్రాగాం గదా! మీరు మా వీధుల్లో నిలిచి బోధించారు గదా! మేము మీకు తెలుసు కదా! తెలిసిన వారమే గదా! మా కోసం తలుపు తీయండి అన్నంత మాత్రం చేత తలుపు తెరవరు. అంతేకాదు ఆయనప్పుడు చెప్తారు. మీరెవరో నేనెరగను. అక్రమం చేసేవారులారా నా దగ్గర నుండి ఎళ్ళిపోండి. మీరు నా దగ్గరికి రావద్దు అంటారనే స్వరం మీకు వినబడుతుంది. అంతేకాదు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సకల ప్రవక్తలు దేవుని రాజ్యంలో ఉండటం మీరు చూసినప్పుడు వారున్నారు మేము లేమే అని పండ్లు కొరుకుట, ఏడుస్తారు, పండ్లు కొరుక్కుంటారు. ఏమీ చేయలేక నిలిచిపోతారు.
ఇదిగో అప్పుడు అన్నిళ్ళు అనేకులు వచ్చి దేవుడిని నమ్మి ఆయన రాజ్యంలో కూర్చుంటారు. అన్ని దిశల నుండి, 4 దిక్కుల నుండి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. వస్తారు. విశ్వసించేవారు, నమ్మిన వారు, ఇరుకు మార్గాన ప్రవేశించిన వారేమో ఆ మార్గంలో వస్తారు. మొదటి వారిలో కొందరు మేము మొదటి వారం అని చెప్పుకుంటారు గానీ, వాళ్ళు చివరాఖరోళ్ళయిపోతారు. చిట్ట చివరొచ్చేవాళ్ళు మొదటివారుగా కొందరు మారిపోతారు. ఎందుకంటే వాళ్ళ భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి. ఈ మార్గంలో నడవటం కష్టం ప్రియవిశ్వాసులారా. ఇరుకుగా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళాలి. అందరూ నడవరు. ప్రారంభిస్తారు గానీ, కొందరు మొదటివారు కడపటి వాళ్ళయిపోతారంటే ఏంటో తెలుసా? యాత్రను ప్రారంభిస్తారు గానీ, వాళ్ళ బుద్ధి బాగోక, ఈ మార్గంలో సాగలేక వెనకబడిపోతారు. కానీ వెనకాలొచ్చేవాళ్ళు కొందరు సాగి వెళ్ళిపోతారు ఆగిపోకుండా. ఇది ఇరుకు మార్గం. సంఖ్య కాదు ముఖ్యం. రక్షణ పొందుతున్నావా లేదా? అది ఇరుకు ద్వారం. ఆ ద్వారం గుండా నువ్వు ప్రవేశిస్తున్నావా లేదా? యేసే ఆ మార్గం. ఆ మార్గం ఇప్పుడు తెరిచి ఉంది. ఒకానొక దినమొస్తుంది. ఆ దినాన యేసుక్రీస్తు తన సంఘాన్ని తనతో కూడా తీసుకొని పోయినప్పుడు ఆ తలుపు మూయబడుతుంది. మూయబడే లోపే మనం చేరాలి. తెరిచి ఉన్నప్పుడే ఆ మార్గం గుండా నువ్వు సాగుతున్నావా? ఇరుకుగా ఉన్నా పర్వాలేదు ప్రియ విశ్వాసి. కానీ మంచి ప్రతిఫలాన్నిస్తుంది. ఇప్పుడు నీవు సాగుతున్నది విశాల మార్గం కావచ్చు. బావుందనుకోవచ్చు. చాలా అందంగా ఉండవచ్చు. కానీ అది నరకానికి తీసుకువెళ్తుంది. నరకం అంటే ఇక అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగయుగాలు, యుగయుగాల నరకం. మంట, కేకలు, బాధ, ఏడుపు, పండ్లు కొరుకుట, కాపాడేవారుండరు. ఆక్రందనలు వినిపిస్తాయి. ఆ స్థలంలో ఉండగోరుతున్నావా? కష్టమైన, నష్టమైన లోకస్తుల్లాగా అన్నింటికి మనం చేయడానికి వీల్లేదు. పౌలు గారంటారు ఎన్నో ఉన్నాయి చేయడానికి. కానీ అన్నిటి మీద స్వతంత్రం ఉన్నా చేయకూడనివి చాలా ఉన్నాయి. చేయదగినవే చేయాలి. చేయకూడని వాటికి దూరంగా ఉండాలి. నీవలా ఉంటున్నావా? ఇరుకు మార్గమే. అవును కదా! కొన్ని కొన్ని తీర్మానాలు మనమే తీసుకొని, మనల్ని మనమే లోకస్తులు ఆనందిస్తూ ఉంటే, ఆ లోకంలో వారు పొందుతున్న ఆనందాలు మనం కాదనుకోవడం ఇరుకుగానే ఉంటుంది. కష్టంగానే ఉంటుంది. కానీ ప్రవేశిస్తే గొప్ప ప్రతిఫలం కలుగుతుంది. సంఖ్యతో పని లేదు. నీ మట్టుకు నీవు ఆ ద్వారంలో ప్రవేశించావా? ఆ మార్గంలో సాగుతున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ఇప్పుడు యెరూషలేము దిశగా సాగుతున్నారు. యెరూషలేము గురించి ఆయన ప్రవచనం ఎత్తి ప్రవచిస్తూ విలపిస్తున్నారు. మాటలు చదువుదాం రండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 31 వచనం నుంచి. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడి నుండి బయలుదేరి పొమ్ము. హెరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్లి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి. ఇదిగో నేడును, రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు, రోగులను స్వస్థపరచుచు నుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. అయినను నేడు, రేపు, ఎల్లుండు నా త్రోవను నేను పోవుచుండవలెను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడె తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగు చేర్చుకొనెనో, అలాగు ఎన్ని మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు పొల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడి ఉన్నది. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను నేను. ప్రియశాస్త్రులారా, కొందరొచ్చి అయ్యా మీరిక్కడి నుండి వెళ్ళిపోండి. హేరోదు మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు అనే సమాచారం తెలియచేశారు. ప్రభు అంటున్నారు, మీరు వెళ్ళి ఆ నక్కతో ఈ మాటలు చెప్పండి. నక్క అని సంబోధిస్తున్నారు. ఈయన మనిషే, జంతువు కాదు. కానీ స్వభావం ఎట్లాంటిదో తెలుసా? నక్కలాంటి స్వభావం. బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు ఇలా పోలికలున్నాయి. పావురం వలె నిష్కపటంగా ఉండండని, పాముల వలె వివేకంగా ఉండండని. ఇదిగో ఇక్కడేమో నక్క అని. అలాగే కొన్ని సందర్భాల్లో మనం రకరకాల జంతువుల్ని పోల్చి మాట్లాడుకుంటాం. మనకు వాడుక. అలాగే ప్రభు కూడా ఆ నక్కలాంటి వ్యక్తితో ఈ మాటలు చెప్పండి. ఆయన తన మరణ పునరుత్థానాల గురించి మాట్లాడుతున్నారు. ఆయన యెరూషలేంకి వెళుతున్నారు. ఒక మనిషి చంపేదేంటి? ఎవరో చంపేది కాదు. ఆయనే వచ్చాడు తన మరణాన్ని సిలువలో అర్పించడానికి. తన జీవాన్ని, తన జీవితాన్ని సిలువలో అర్పించి, తానే మరణించి, తిరిగి లేచి, పాపం నుండి ప్రాయశ్చిత్తం చేయడానికి, తన మరణంతో పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి, తన పునరుత్థానంతో తను నమ్మిన వారందరికీ నిత్య జీవం ప్రకటించడానికి, జయశీలిగా నిలవటానికి మహిమను విడిచిన మహారాజు. సాధారణమైన వ్యక్తిగా అదిగో ఆ యెరూషలేము పురవీధుల్లో, అలాగే ఆయా ప్రాంతాల్లో సంచరించి
పరిచర్య చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రియవిశ్వాసి, యేసు మరణం నీకోసం, నా కోసమే. ఆయన అదే చెప్తున్నారు. నాకు జరగవలసిన కార్యం నాకు జరుగుతది. అంతా నేనే చేయాలనొచ్చాను. చేయాలనొస్తే మీరెవరు ఏమి చేయలేరు అనే విషయం మీరు తెలుసుకోండని చెప్పకనే చెప్తున్నారు ప్రభు. యెరూషలేము గురించి మాట్లాడుతున్నారు చూడండి. యెరూషలేమా, యెరూషలేమా ప్రవక్తను చంపుతున్నదాన, ఎన్ని సార్లు నిన్ను చేర్చుకోవాలని కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని చేర్చుకున్నట్లుగా ఎన్ని సార్లో మిమ్మల్ని చేర్చుకోవాలని నేనున్నాను. కానీ మీరు వెళ్ళకపోతిరి. ప్రభు మనందరిని చేర్చుకోవాలని ఉన్నాడంట. ప్రియవిశ్వాసి, ఆయన రెక్కల నీడకు నువ్వు వస్తున్నావా? ప్రభువు నాకు లోకమే బావుందనుకుంటున్నావా? గద్ద వచ్చినప్పుడు కోడి తన రెక్కలు చాచి పిల్లల్ని సైగ చేసి పిలుస్తది. అప్పుడు ఆ బిడ్డలు వేగంగా తల్లి రెక్కల క్రిందకొస్తాయి. తల్లి రెక్కల క్రిందకొచ్చిన ప్రతి కోడిపిల్ల సురక్షితంగా ఉంటుంది. అమ్మ యొక్క పిలుపుని పట్టించుకోని చిన్న కోడి పిల్లలుంటవే, అవి గద్ద చేత తన్నుకుపోబడతాయి. అట్లాగే ఎన్ని సార్లు నేను మిమ్మల్ని పిలిచాను, నా రెక్కల నీడకి రండి అని. మీరు రాలేదు, రానొల్లకపోయారు అంటూ ప్రభు యెరూషలేమును చూచి బాధపడుతున్నాడు. విశ్వాసి, నీవు నేను అట్లాగుంటే మన కోసం కూడా ప్రభు బాధపడుతున్నాడేమో. ఆయన రెక్కల నీడకొచ్చావా? ఒకసారి పరీక్ష చేసుకుంటావా? నిజంగా ఆయన చేతికి నీడలోకొచ్చావా? ప్రభు నువ్వే శరణయ్యా, లోకంలో నాకేం దొరకదయ్యా అంటూ ఆయన చేతిలో సంపూర్ణంగా విధేయతతో నిన్ను నీవు సమర్పించుకున్నావా? లేదు నాకు లోకం బావుంది, లోకం తీరు బావుంది అనుకుంటూ ఇంకను లోకంలోనున్నావా? ప్రియవిశ్వాసి, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? యేసు తన రెక్కల నీడకు రమ్మని, సిలువ నీడకు రమ్మని నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. సిలువ నీడే మనకు శరణం. సిలువే మనకు శరణం. యేసు పాదాలే మనకు గమ్యం. యేసు సిలువను ఆశ్రయిద్దాం. పాపాలు ఒప్పుకుందాం. ప్రభువుని ప్రభువు అని ఒప్పుకుందాం. ఆయన్ను ప్రభువు అని ఒప్పుకొని, ఆయన పేరును విశ్వసించి, ఆయన మన కోసం మరణించి, తిరిగి సజీవుడిగా లేచాడని ఒప్పుకుంటే నీవు రక్షణ పొందుతావు. నీవు రక్షణ పొందితే ఆయన రాజ్యానికి చేరతావు. ఆయన రాజ్యానికి చేరాలంటే మార్గం ఇరుకుగా ఉంటుంది. కానీ మంచి రాజ్యాన్ని బహుమతిగా ఇస్తుంది. ఇరుకైన మార్గాన పోరాడుతున్నావా? సులువుగా ఉందని, విశాలంగా ఉందని లోక మార్గంలో పోతున్నావా? విశ్వాసి, ఇరుకు మార్గంలోకి రా. ఆ మార్గం పేరు యేసు. ఈ మార్గంలో నడవటం కొంచెం కష్టం. ఇష్టపడిన వారికి అది చాలా తేలిక. ఇష్టపడితేనే నడవగలం. పూర్ణ ఇష్టంతోనే రావాలి. బలవంతం మీద రమ్మని ప్రభువు పిలవట్లేదు. యేసు మార్గంలోకి రా. సబ్బాతు దినాన ఆ స్త్రీ యొక్క బంధకాల్ని తెంపిన దేవుడు నీ బంధకాలు, పాపపు బంధకాలు, సాతాను బంధకాలు, చీకటి బంధకాల నుండి తెంపడానికి ఇష్టపడుతున్నాడు. నేడే రా, యేసు దగ్గరికి రా. యేసు దగ్గర సాగిలపడు. రండుమిల్లు ఆయన పాదాల దగ్గర. అప్పుడు ఆయన నిన్ను నీ బంధకాల నుండి విడిపిస్తాడు. అయితే వారికి కోపమొచ్చిందట. ఎందుకు? వారు దినానికి విలువిచ్చేవారు. నువ్వు దినానికి విలువిస్తున్నావా? దేవునికి విలువిస్తున్నావా? ఎవరికి విలువిస్తున్నావు? అలాగే నీ మాట తీరు ఎలాగుంది? కొందరంటున్నారు, మరణించిన వారిని చూసి తప్పుగా మాట్లాడుతున్నారు. వారు ప్రమాదాల వల్ల మరణించారు. మరణం ప్రభు చేతిలో ఉంది. అది ప్రమాదంలో జరిగిద్దా? ప్రశాంతంగా జరిగిద్దా? ఎట్లా జరిగిద్దనేది. నీ భక్తేంటో నీవు చూడాలి. ఎదుటివారి భక్తిని నీవు కొలత వేయకూడదు. వారు భక్తిపరులైనా శ్రమలు రావచ్చు. పాపులైనా శ్రమలు రావచ్చు. కష్టాలు రావచ్చు. ఎవరైనా రావచ్చు. ఎవరికైనా రావచ్చు. మనుషులం మనం. భూమి మీద బ్రతుకుచున్నాం. భూమి మీద బ్రతికే ప్రతి మనిషి జీవితంలో రకరకాల పరిస్థితులొస్తాయి. కొందరి జీవితంలో చాలా తేలికగా ఉంటాయి. కొందరి జీవితంలో చాలా కష్టంగా ఉంటాయి. అయితే వారిని తీర్పు తీర్చమని కాదు, పాఠం నేర్చుకోమని ప్రభు నీ కన్నులెదుట అనేకమైన వాటిని చూపిస్తున్నాడు. కొన్నింటిని జీవితంలోకి అనుమతిస్తున్నాడు. తీర్పు తీర్చకు. ప్రభువు చెప్పేదొకటే. అలా మరణించడం పాపం కాదు. మారు మనసు పొందకుండా మరణించడమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణం అంటే నరకం. నిత్య నరకంలో యుగయుగాలు కాలాలని ముందుకు సాగుతున్నావా? నిత్య రాజ్యంలో ప్రభుతో కూడా యుగయుగాలు సంతోషించాలని కోరుకుని సాగుతున్నావా? ఏ మార్గంలో సాగుతున్నావో నిన్ను నీవు ఈ సమయమందు ప్రశ్నించుకొని, నీ హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకొని, హృదయమార పశ్చాత్తాపపడి, ప్రభు పాదాలు కడిగి, ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించుకో. నీ మనసు మార్చుకొని రూపాంతరం పొందు. ప్రభుకి ఇష్టమైన బిడ్డగా బ్రతుకు. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి
ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో స్థిరపరిచి, మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.